కామెడీగా చూపిస్తుందని ఇక నుంచైనా మానేయండని కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన గురు పూజోత్సవ కార్యక్రమంలో రఘురామతో పాటు టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి పాల్గొన్నారు. ఉపాధ్యాయులను వెకిలిగా చూపించడం తగదని అన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులతో సరదాగా జోక్స్ వేసుకుని మాట్లాడటం లాంటి సన్నివేశాలను చిత్రీకరించవచ్చని, అంతేగాని ఉపాధ్యాయులను కామెడీగా మాత్రం చూపించవద్దని సినీ ఇండస్ట్రీకి హితవు పలికారు రఘురామకృష్ణంరాజు. సినిమా వాళ్ళకు కూడా ఒక సూచన, గౌరవించవలసిన గురువుని కామెడీగా మీరు ఎప్పుడూ కూడా చిత్రీకరించడం మానేయాలి. అది వారికి సినిమా వాళ్ళకు కూడా ఈ సందర్భంగా ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఉపాధ్యాయుల్ని గౌరవించడం నేర్చుకుని సరదాగా పిల్లలతో మాట్లాడినట్టు జోక్స్ వేయటం వేరు, కానీ వెకిలిగా చూపెట్టడం అనేది మానేయాలి. సమాజం బాగోవాలి అంటే అది మొదలయ్యేది తల్లిదండ్రుల కన్నా కూడా ఉపాధ్యాయులదే బాధ్యత. ప్రపంచంలోనే అత్యంత గౌరవం పొందే వ్యక్తి ఉపాధ్యాయుడని అన్నారు ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి. పిల్లలకు తల్లిదండ్రులు జన్మనిస్తే ఉపాధ్యాయులు గురువుగా మారి వారి జీవన విధానానికి బాట వేస్తారని తెలిపారు. గతంలో టీచర్లకు గౌరవం ఉండేదని, నేడు ఆ గౌరవం లేదని తెలిపారాయన. ఉపాధ్యాయుడు ఆ పిల్లగాడికి తల్లిదండ్రులు జన్మనిస్తే తన యొక్క జీవన విధానానికి జన్మనిచ్చినటువంటి వాడు గురువు. ఆ విధంగా భారతదేశంలో ఆ మాటకు వస్తే ప్రపంచంలో ఉపాధ్యాయుడికి ఒక ఉన్నతమైనటువంటి స్థానం అప్పుడు కాదు, ఇప్పుడు కాదు, ఎప్పుడు ఉంటుంది అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే